హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీఆర్జీఎస్ అకాడమీ. దిస్ ఇస్ రమణ గౌడ్ గొడిసెల. ఈ వీడియోలో మనం ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు అనే అంశం పైన మాట్లాడుకుందాము. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా, వరల్డ్ బెస్ట్ ఫినిషర్గా, అలాగే కూలెస్ట్ కెప్టెన్గా పేరు తెచ్చుకున్న జార్ఖండ్ డైనామైట్ ఎంఎస్ ధోని ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఎవరు ఊహించని విధంగా తాను అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు 2020 ఆగస్టు 15న తను ఓ సందేశాన్ని, ఒక ప్రకటనను చేయడం జరిగింది. వాస్తవానికి ధోని రిటైర్మెంట్కి సంబంధించి చాలా రోజుల నుంచి చర్చ జరుగుతున్నప్పటికీ ఆయన ఇంత అనూన్యంగా, ఇంత సడన్గా ఈ నిర్ణయం తీసుకుంటారని సగటు క్రికెటర్ ఎవరు కూడా అనుకోలేరు. సరే, కారణాలు ఏదైనప్పటికీ కూడా తాను అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్టు ఆయన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ తన సందేశాన్ని, తను చెప్పదలుచుకున్నది ఆ పోస్ట్లో ఆయన పొందుపరచడం జరిగింది. అందులో ఆయన కభీ కభీ సినిమాలో ముఖేష్ కుమార్ ఆలపించిన లేదా పాడిన ఓ పాటను ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఆ పాట మెఫల్ దో ఫల్కా షాయర్ హూ అనే పాటను ఆయన ఆ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి ఆయన క్రికెట్ ప్రస్థానం గురించి మనం మాట్లాడితే, విచిత్రకరమైన విషయం ఏంటంటే ధోని 16 ఏళ్ళ క్రికెట్ కెరీర్లో యాదృచ్ఛికమైన అంశం ఏంటంటే ఆయన ఆరంభం మరియు ముగింపు రెండు కూడా రన్అట్ తోటే కావడం ఒక రకంగా అది యాదృచ్ఛికమనే చెప్పవచ్చు. ఇక 2004లో తను తన కెరీర్ను ఆరంభించగా, గతేడాది అంటే 2019లో ఆయన వన్డే వరల్డ్ కప్లో సెమీఫైనల్లో న్యూజిలాండ్ పైన ఆయనది ఆడిన ఏదైతే ఉందో అదే ఆయనకు ఫైనల్ అని చెప్పవచ్చు. అక్కడ కూడా ఆయన గఫ్టిల్ అద్భుతమైన త్రోతో ఆయన మహేంద్ర సింగ్ ధోని రన్అట్ కావడం ఇక్కడ విశేషంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఆరంభం మరియు ముగింపు కూడా రెండు రన్అట్ తోటే కావడం. ఒకసారి మనం ఆయన 6 ఏళ్ల క్రితమే భారత జట్టు ఆసీస్ పర్యటనలో ఉన్నప్పుడే తను హఠాత్తుగా టెస్టులకు గుడ్ బై చెప్పడం జరిగింది. అప్పుడు టెస్టులకు గుడ్ బై చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన వన్డేలకు కూడా, మనకు అంతర్జాతీయ క్రికెట్ కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పడం జరిగింది. ఒకసారి ఆయన చూద్దాం. 2004 డిసెంబర్ 23న బంగ్లాదేశ్తో ఆయన తన తొలి వన్డే మ్యాచ్ ఆడడం జరిగింది. కానీ ఆయన పేరు ప్రపంచ స్థాయిగా ఆయన పేరు మారుమోగడానికి కారణం ఏంటంటే, ఇదే ఏడాది అంటే 2004లోనే పాకిస్తాన్తో వైజాగ్ మ్యాచ్లో ఆయన సెంచరీ నమోదు చేయడం జరిగింది. ఒక రకంగా సునామీని సృష్టించిందని చెప్పచ్చు. 148 పరుగులతో ఒక్కసారి ప్రపంచంలో ఆయన ఒక వెలుగులోకి వచ్చిందనే చెప్పచ్చు. ఆయన క్రెడిబిలిటీ తెచ్చిన మ్యాచ్ మాత్రం అది పాకిస్తాన్తో వైజాగ్లో జరిగిన మ్యాచ్ అనే చెప్పవచ్చు. ఒకసారి మనం ఆలోచిస్తే, పరిమిత ఓవర్లలో కెప్టెన్గా జట్టుకు ఒక ఐసీసీ ట్రోఫీని తీసుకురావడమే ఎంతో గొప్ప విషయం. అటువంటిది ఎంఎస్ ధోని కెప్టెన్గా ఏకంగా ఆయన భారతదేశానికి 3 కప్పులు సాధించి పెట్టడం, ఆయన నాయకత్వ పటిమకు, ఆయన ఆట తీరుకు ఇది ఒక నిదర్శనంగా మనము చెప్పవచ్చు. 3 ఐసీసీ ట్రోఫీలను సాధించిన ఏకైక కెప్టెన్గా రికార్డ్ సృష్టించడం జరిగింది. అది ఎంఎస్ ధోని నాయకత్వ పటిమనే అని చెప్పవచ్చు. ఒక రకంగా ఆట తీరు కూడా, ఎందుకంటే ఆయన క్రీజులో ఉంటే ఒక భరోసా, సగటు క్రికెట్ అభిమానికి ఓ భరోసా, ఎలాగైనా గెలిపిస్తాడనే ఒక భరోసాని ఇచ్చిన ఘనత ఖచ్చితంగా ఎంఎస్ ధోనికే ఉంది. ఆయన T20 వరల్డ్ కప్ 2007లో జరిగిన T20 వరల్డ్ కప్, అలాగే 2011లో జరిగిన వన్డే వరల్డ్ కప్, అలాగే 2013లో ఛాంపియన్ ట్రోఫీని కూడా ఆయన నాయకత్వంలోనే భారత్ ఈ విజయాలను సాధించినది. ఒకసారి నిజానికి ఆయన అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు, ఐపీఎల్లో కూడా కెప్టెన్గా ఆయన అద్భుత విజయాలను సాధించడం జరిగింది. ధోని
ఈ ఐపీఎల్లో కూడా ధోనికి తిరుగులేని రికార్డు కలదు. నిజానికి ఐపీఎల్లో అటు మనకు సురేష్ రైనా ఇటు ఎంఎస్ ధోని ఒకే టీంకు 10 సంవత్సరాలు ఆడడం కూడా ఒక రకంగా ఇక్కడ గొప్ప విషయం అని చెప్పొచ్చు. మనకు సురేష్ రైనా కూడా ఆయన కూడా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఆ టాపిక్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక అంతర్జాతీయ క్రికెట్లోనూ కాదు ఐపీఎల్లో కెప్టెన్గా కూడా ధోనికి తిరుగులేని రికార్డు ఉంది. చెన్నై సూపర్ కింగ్స్కు ఆయన ఆడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. 2010, 2011, 2018లో 3 సార్లు ఐపీఎల్ టైటిల్ని ఎంఎస్ ధోని సాధించడం జరిగింది. ఒకసారి ఆయన మొత్తం ప్రస్థానాన్ని ఇక్కడ పరిశీలిద్దాం. టెస్టుల్లో 90 మ్యాచ్లు ఆడిండు, 4876 రన్లు చేయడం జరిగింది. అత్యధిక స్కోరు టెస్టుల్లో 224 టెస్టుల్లో ఆయన 6 సెంచరీలను నమోదు చేసుకోవడం జరిగింది. వన్డేల విషయం చూద్దాం. ఆయన తన కెరీర్లో 350 వన్డేలు ఆడడం జరిగింది. 10,773 రన్లను చేయడం జరిగింది. నిజానికి భారతదేశంలో వన్డేలలో అత్యధిక రన్లు చేసిన 5వ భారతీయ క్రికెటర్గా కూడా ఎంఎస్ ధోని రికార్డు సృష్టించడం జరిగింది. అందులో 183 నాట్ అవుట్గా ఆయన నిలవడం జరిగింది. టెస్ట్ మన వన్డేల్లో ఆయన సెంచరీలు 10. అలాగే 2020 ఆయన 98 మ్యాచ్లు ఆడడం జరిగింది. అందులో 1617 రన్స్ ఏం జరిగింది. అత్యధిక స్కోరు 56. ఎందులో 2020లో ఆయనకు సెంచరీలు ఏమీ నమోదు కాలేదు. ఒకసారి ఆయనను 2011 నవంబర్లో సైన్యం ఆయనకు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను కూడా ఆయనకు ఇవ్వడం జరిగింది. సైనిక హోదాలో ఆయన వరల్డ్ కప్ తర్వాత కొన్ని రోజుల పాటు జమ్మూ కాశ్మీర్లో కూడా విధులు నిర్వహించడం జరిగింది. అలాగే ఆయన సేవలకు భారత ప్రభుత్వం కూడా గుర్తించి భారతదేశంలోనే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మభూషణ్ 2018లో ఆయనకు రావడం జరిగింది. అలాగే 2009లో ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ఇక క్రీడారంగంలోనే భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత అవార్డు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు సైతం ఎంఎస్ ధోని 2007, 2008లో ఆయనకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు కూడా ఆయనకు పొందడం జరిగింది. ఇది మనకు ఎంఎస్ ధోనికి సంబంధించిన క్రికెట్కి సంబంధించిన ప్రస్థానం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ రమణ GVR అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియో సురేష్ రైనా పైన ఉంటుంది.